నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ అనలిస్ట్ కూడా. ఆయన ఎవరో కాదు అప్పాజీ గారు. నమస్తే సార్. నమస్తే ప్రవళిక. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అయింది, భారీ అంచనాలతో రిలీజ్ అయింది. ఇది ప్రేక్షకుల మదికి ఎలా తాకుతుంది? దీన్ని అన్నట్టు చాలా అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కొంచెం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మిక్స్డ్ టాక్ అంటారు కదా, అలాగా. దీనికి ఏంటంటే ఇది ఇంచుమించుగా ఒక 5 సంవత్సరాలుగా ఇది నిర్మాణంలో ఉంది. విడుదల పరంగా అనేక సార్లు వాయిదా పడింది. ఒక కనీసం 12-13 సార్లు ఈ సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ అనివార్య పరిస్థితుల్లో, అనివార్య కారణాల వల్ల మళ్ళీ వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత 2 డైరెక్టర్లు మారారు. ముందు క్రిష్ దీన్ని స్టార్ట్ చేశాడు, తర్వాత ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ దీన్ని టేకప్ చేశాడు. అలాగే మధ్యలో ఆర్టిస్టులు ఇలాగా చాలామంది మార్పులు చేర్పులు ఇలా జరుగుతుండడం వల్ల ఈ సినిమా పట్ల పెద్దగా అంచనాలు లేవు. మొన్నటి వరకు ఒక 10-15 రోజుల క్రితం వరకు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఒకసారి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి ఒక ఇది ఏర్పడింది, క్రేజ్ వచ్చింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు లేనిది తన సినిమా గురించి ఎప్పుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడాడు మీడియా సమావేశంలో. తర్వాత ప్రీ రిలీజ్ హైదరాబాద్లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో, తర్వాత వైజాగ్లో జరిగిన ఈవెంట్లో బ్యాక్ టు బ్యాక్ 2 రోజుల పాటు ఈ సినిమా గురించి చాలా అద్భుతంగా, చాలా అంటే ఒక గొప్ప సినిమా మీరు చూడబోతున్నారు అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దాంతో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారని మనకి తెలుస్తుంది. అంటే అంచనాలు, భారీ అంచనాలతోటి వెళ్తే డిసప్పాయింట్ అవుతున్నారు. ఏ అంచనాలు లేకుండా ఈ 5 సంవత్సరాలుగా ఇది అండర్ ప్రొడక్షన్లో ఉంది, ఏముంటుందిలే అనుకుని మామూలుగా వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిన వాళ్ళకి కొంచెం బాగానే నచ్చుతుంది. అంచనాలతో వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అంటే ఈ డిసప్పాయింట్మెంట్ అనేది ఈ డైరెక్టర్స్ చేంజ్ చేయడం వల్ల కానీ లేదా ఆర్టిస్టులు చేంజ్ చేయడం వల్ల కానీ జరిగిందంటారా? అంటే పర్టికులర్గా ఇదని కాదు. అంటే సినిమా బాగుంటే, నచ్చితే డైరెక్షన్ ఎవరు చేశారు, ఆర్టిస్టులు ఇవన్నీ పెద్దగా ఎవరు కన్సిడర్ చేయరు, పట్టించుకోరు. ఎప్పుడైతే కొంచెం ఆకట్టుకోలేకపోతుందో ఇవన్నీ ఇదంతా జరుగుద్ది అనమాట. ఇందువల్ల జనాలను ఆకట్టుకోలేకపోతుంది. క్రిష్ తర్వాత టేకప్ చేసినటువంటి జ్యోతికృష్ణ దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడా, ఇటువంటి వాదనలన్నీ కూడా తెర మీదకి వస్తాయి. అంటే స్టోరీని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల అట్లా అలాగే ఉండదు. జనరల్ గా ఒక సినిమాని స్టార్ట్ చేయడానికి కొబ్బరికాయ కొట్టడం అంటారు. ఒక సినిమాకి కొబ్బరికాయ కొట్టడానికి ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది చాలా జరుగుతుంది. ఒక్కొక్క సినిమాకి అయితే 1-2 సంవత్సరాలు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తారు. అంటే క్లైమాక్స్ కూడా ఏం తీయాలి అనేది క్లారిటీ వచ్చిన తర్వాత, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్తుంది. కాబట్టి క్రిష్ స్టార్ట్ చేసినప్పుడే ఇది ఏ సీన్ ఏంటి, ఎక్కడెక్కడ ఏది ఉంటుంది ఏంటి అన్ని మొత్తం క్లారిటీగా ఆయన చేసి ఉంటాడు. అయితే ఏంటంటే ఇది చాలా సంవత్సరాల పాటు పెండింగ్లో ఉండడం వల్ల ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ కారణాల వల్ల ఈ సినిమాకి తగిన సమయం కేటాయించలేకపోతుండడం, దానివల్ల అబ్నార్మల్గా డిలే జరుగుతుండడం వల్ల ఆయన క్రిష్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఆయన అనుష్కతోటి ఘాటి అనే ఒక సినిమా స్టార్ట్ చేసుకున్నాడు. దానివల్ల ఏం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ, అంతకుముందు గోపిచంద్తో ఆక్సిజన్, తర్వాత ఈ మధ్య రూల్స్ రంజన్ అని కిరణ్ అబ్బోరం తోటి, అంతకుముందు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే తరుణ్ తోటి నీ మనసు నాకు తెలుసు, ఇలాగ సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి జ్యోతికృష్ణ ఈ సినిమాని టేకప్ చేయడం, ఫినిష్ చేయడం జరిగింది. సో అంటే డైరెక్టర్ మారడం వల్ల సబ్జెక్టు అది మారుతుందని మనం అనుకోలేం. కానీ కాకపోతే ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు, అంటే ఏదైతే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుతున్నారో, ఎక్కువ గుడుల్ని సందర్శించడం, దాని గురించి ఎక్కువ మాట్లాడుతుండడం జరుగుతుందో, ఆ నేపథ్యంలో కొన్ని సీన్లు సనాతన ధర్మాన్ని పరిరక్షకుడిగా ఆయన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అన్నట్టుగా కొన్ని సీన్లు అయితే అందులో ఇరికించారేమోనని మనకు అనిపిస్తుంది. సో అంతకు అది తప్పితే, అది మినహాయిస్తే మిగతా స్టోరీ పరంగా మార్పులు చేర్పులు ఏం చేయకుండా ఏదైతే క్రిష్ మొదలు పెట్టాడో దాన్నే ఆయన ఫినిష్ చేశాడని మనం చెప్పొచ్చు. నిజ జీవితానికి మూవీకి దగ్గర సంబంధాలు ఉన్నాయంటారు. అంటే మీరు అన్నారు కదా సనాతన ధర్మం గురించి చర్చిస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అంటే రాజకీయ పరంగా ఆయన ఒక ఐడియాలజీని ఇది అడాప్ట్ చేసుకున్నాడో దానికి అనుసంధానంగా ఉండేలాగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగిందని చెప్పొచ్చు.
అంటే ఇది చారిత్రకమైన మూవీ కదా సార్, ఉమ్, 1650 నాటి మూవీ. ఉమ్. ఆ కథని చక్కగా ఇంప్లిమెంట్ చేయగలిగినారా? అంటే ప్రజలకి అర్థమవుతుంది అంటారా? ఆ, చక్కగానే అందులో ఏం లేదు కానీ కాకపోతే నువ్వు అన్నట్టు 1650 అంటే ఎన్ని వందల సంవత్సరాల క్రితం. ఉమ్, అప్పటి నేపథ్యాన్ని అప్పుడు వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో రీక్రియేట్ చేయడంలో మాత్రం అంత శ్రద్ధ పెట్టలేదేమోనని మనకు అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్ పరంగా కానీ, వేష భాషలు, బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ, నువ్వు అన్నట్టు డైలాగ్స్ యాస పరంగా కానీ ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే, అంటే చాలా ఇప్పుడు మనకి ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తేనే మన భాష కానీ మన ఇది మారిపోతాయి, వస్త్రధారణ ఇవన్నీ మారిపోతాయి. అటువంటిది ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగిన కథగా దీన్ని చెప్పినప్పుడు అటువంటి జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది అనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే, ఇది ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చే మూవీ అవుతుంది అంటారా? అంటే జనరల్గా ఏదైనా ఒక సినిమా ఫ్యాన్స్కి మిగతా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ హీరోని తెర మీద చూసుకోవడమే వాళ్ళకి చాలా పెద్ద దీనిలాగా అనిపిస్తుంది, సెలబ్రేషన్ లాగా అనిపిస్తుంది. దట్టు పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో ముందుకు రావడం, అది కూడా రాజకీయాల్లో ఆయన అసాధారణటువంటి విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, ఒక కింగ్ మేకర్ లాగా ఆయన ఇదయిన తర్వాత వచ్చిన సినిమా కాబట్టి ఇంకా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. వాళ్ళు కొంత డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఈ గ్రాఫిక్స్ కారణం వల్ల కావచ్చు, సుదీర్ఘమైనటువంటి 5 సంవత్సరాలుగా ఇది నిర్మాణంలో ఉండడం వల్ల కావచ్చు, ఎక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఫ్రేమ్లో ఒకలా ఉంటాడు, ఇంకో ఫ్రేమ్లో ఇంకోలా ఉంటాడు, ఒక చోట ఒకలా మాట్లాడతాడు, ఇంకో చోట డైలాగ్ డెలివరీ కానీ ఇవన్నీ కొంచెం ఆ విషయాల్లో కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది అనిపిస్తుంది. ఫ్యాన్స్ అంటే మరీ ఇంకా పవన్ కళ్యాణ్ మనం తెర మీద చూస్తే చాలనుకునే వీరాభిమానులు ఎవరికైనా ఓకే అనిపిస్తుందేమో, కానీ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా చాలా మంది, మెజారిటీ ఫ్యాన్స్ కొంత ఇది వ్యక్తం చేస్తున్నారు అని మనకు తెలుస్తుంది. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉందండి ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు కొత్త కాస్ట్యూమ్ తో, అంటే ఎప్పుడు చేయని తరహాలో మూవీ చేశారు, ఎప్పుడు చేయని పాత్రలో ఆయన నటిస్తున్నారు. అంటే ఆయన సినిమా ఈ ప్రాజెక్ట్ ను ఓకే చేయడానికి కారణం బహుశా అదే అయ్యి ఉంటది. కొత్తగా ఇప్పటివరకు తను చేయని జోనరు, తను చేయని క్యారెక్టర్, ఆ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉంటాయి. ప్లస్ ఏదైతే తన రాజకీయాల్లో కూడా అప్పటికే ఈ సినిమా ఓకే చేసేటప్పటికే ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నాడు కాబట్టి దానికి కూడా దగ్గరగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన దీన్ని ఓకే చేసి ఉంటాడు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ సినిమా అన్నమాట. కాస్ట్యూమ్స్ పరంగానే కాదు, ఆయన క్యారెక్టరైజేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. మెయిన్లీ మాట్లాడుకోవాలంటే హీరోయిన్ నిధి అగర్వాల్, అవును, ఆవిడ ఈ మూవీ అప్పుడు బాగా మంచి యాక్టివ్ గా ఉన్నారనమాట. సో ఆవిడ పాత్ర ఏంటండి? వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది, కథ, ఆవిడ క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేశారు? అదే ఆమె పాత్ర పరంగా ఆమె పూర్తిగా తన పాత్రకి తగినట్టుగా న్యాయం చేసింది. చాలా సందర్భాలు, చాలా సన్నివేశాల్లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అలాగే ఆ పాటలు కూడా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ మధ్య చిత్రీకరించినటువంటి పాటలు కూడా ఆకట్టుకునేలాగా ఉన్నాయి. నువ్వు అన్నట్టు ఈ సినిమా కోసం ఆమె కూడా చాలా సంవత్సరాలుగా ఇంక వేరే సినిమా చేయకుండా రీసెంట్ గా రాజా సాబ్ కమిట్ అయింది. అంతకుముందు వరకు ఈ సినిమా విడుదలయ్యేంత వరకు ఇంకో సినిమా చేయకుండా, అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద స్టార్తో సినిమా చేస్తున్నాం కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఎక్కువ డిమాండ్ ఉంటుంది రెమ్యూనరేషన్ పరంగా కానీ మరొకటి అని చెప్పి ఆమె చేసి ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమా వరకు ఆమెకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అవ్వదు. కాకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ అయితే పెట్టారు. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మనం చూస్తే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగేంత వరకు ఈ సినిమా ప్రచారానికి ఆమె భుజాల మీద తీసుకుని ఈ సినిమాని సింగిల్ హ్యాండెడ్, అవును, పవన్ కళ్యాణ్ ఆయన కూడా అన్నాడు, మేమందరం ఈ సినిమాని అనాథలాగా వదిలేస్తే నిధి అగర్వాల్ మాత్రం తన భుజాల మీద మోసుకొని ఇప్పటి వరకు ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లడం కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టిందని చెప్పి. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ ఎలా అనిపించిందండి? స్టార్టింగ్ అంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాల వరకు సార్ కనిపించని తెలిసింది. సో ఆ తర్వాత ఆయన ఎంట్రీ కానివ్వండి, గ్రాండ్ ఎంట్రీ ఉంటది అంటారా? బాగుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ. ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేశారు. జనరల్ గా మన తెలుగు సినిమాల్లో
హీరో ఎంట్రీ స్పెషల్ దీనిలాగా ఇంట్రడక్షన్ ఇస్తారు కాబట్టి ఫ్యాన్స్ దీనికి ఎల్లో క్యాక్లో పెట్టేలాగే ఆయన ఇంట్రడక్షన్ ఉంది, బాగుంది. ఓకే, ఫైటింగ్ సీన్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అవి ఎలా అనిపిస్తున్నాయండి? అంటే ఈ సినిమాకి సంబంధించిన ఫైట్స్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని మనకు తెలుస్తుంది. మార్షల్ ఆర్ట్స్ కూడా ఈవెన్ టైటిల్స్ లో కూడా ఆయనకి క్రెడిట్ ఇచ్చారు. అంటే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫైట్స్ ఆయన ఎప్పుడో అంతకుముందు చిరంజీవి సినిమాకి ఒకటి చేశాడు ఆయన, డాడీ ఏదో సినిమా, అలా దానికి ముందు ఖుషి, ఇలా కొన్ని సినిమాలకి ఆయన ఫైట్ సీన్స్ ఆయనే కంపోజ్ చేసుకునేవాడు. తర్వాత చాలా రోజుల తర్వాత నాకు తెలిసి జానీ కూడా చేసుకుని ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈ సినిమాలో ఆయనకి స్పెషల్ గా క్రెడిట్ కూడా ఇచ్చారు. ఆయన కూడా చెప్పాడు కొన్ని ఫైట్ సీన్స్ అవి నేను స్వయంగా కంపోజ్ చేశానని చెప్పి. ఫైట్స్ ఇవన్నీ కూడా బాగుంటాయి. అయితే నువ్వు ఇందాక అడిగినట్టు విఎఫ్ఎక్స్ అవే ఈ సినిమాకి ఇప్పుడు అందరూ చెప్తున్న, ఇప్పుడు బయట వస్తున్న ఫీడ్బ్యాక్ అంతా చూస్తే మెయిన్ విలన్ ఈ సినిమాకి సీజీ అని మనకు అర్థం అవుతుంది. అక్కడే ఎక్కువ మంది డిసప్పాయింట్ అవుతున్నారు. సీజీ బాగుంటే, అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ సీజీ దగ్గర చాలా నాసి రకం సీజీ ఉండడం వల్ల, ఎలివేషన్ అది సరిగా లేకపోవడం వల్ల సినిమా కిల్ అయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అయితే మనం చూడాలి, అంటే ఈ డివైడెడ్ టాక్ ఉంది కాబట్టి కొంతమందికి నచ్చి బాగుందని చెప్తున్నారు, కొంతమందికి అస్సలు బాగాలేదని చెప్తున్నారు. ఈ అస్సలు బాగాలేదనే ఫీడ్బ్యాక్ ఎక్కువగా విస్తృతంగా ప్రచారంలోకి రావడం వెనకాల రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు. ఆయన పొలిటీషియన్ కూడా కాబట్టి, డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రత్యర్థి పార్టీలు పనిగట్టుకొని కూడా దీన్ని, అంటే కొంత నెగిటివ్ ఉంటే ఒక 1% నెగిటివ్ ఉంటే దాన్ని ఒక 50% నెగిటివిటీ చేయడం కోసం డెఫినెట్ గా ప్రత్యర్థులు ప్రయత్నం చేస్తారు కాబట్టి అందులో భాగంగా ఎక్కువ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుందా, లేకపోతే నిజంగానే ఎక్కువ చూసిన వాళ్ళలో మెజారిటీ ఆడియన్స్ అసంతృప్తి చెందుతున్నారు అనేది మనకి ఒక 2-3 రోజుల్లో తెలిసిపోతుంది, క్లారిటీ వస్తుంది. అంటే ఈ వీక్ కి మధ్యలో రిలీజ్ చేయడం కూడా మైనస్ పాయింట్ అవుతుంది అంటారా? ఇప్పుడు వస్తున్న ఫీడ్బ్యాక్ ని బట్టి చూస్తే మాత్రం ఇది గురువారం, జనరల్ గా సినిమాలు ఫ్రైడే రిలీజ్ చేస్తారు, ఇది ఒక రోజు ముందు గురువారం రిలీజ్ చేశారు, బానే ఉంది. గురువారం రిలీజ్ సినిమాకి బుధవారం నైట్ నుంచి ప్రీమియర్స్ వేశారు. బుధవారం నైట్ 9:30కి మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు అవి వేశారు. కొన్ని చోట్ల దానికి ఫాలో అప్ గా కూడా కొన్ని షోస్ అవి పడే ఉంటాయి. అందువల్ల నిన్న నైటే ఈ సినిమా కొంతమందికి నచ్చలేదనే ప్రచారం నిన్న నైటే మొదలైపోయింది. కాబట్టి ఈ నెగిటివిటీని తట్టుకొని ఈ సినిమా ఈ వారం, జనరల్ గా సినిమాలు పెద్ద హీరోల సినిమాలు సాటర్డే సండేస్ ఎలా ఉన్నా కూడా టాక్ తో సంబంధం లేకుండా ఫుల్ అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఇది బుధవారమే స్టార్ట్ అయ్యి గురువారానికి బాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుందని మనం చెప్పొచ్చు. బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేస్తారంటారా? అంటే ఓపెనింగ్స్ అయితే డెఫినెట్ గా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అంటే దానికి తోడు పవన్ కళ్యాణ్ సినిమాకి టికెట్ రేట్ కూడా కొంచెం, అంటే అందరూ పెద్ద హీరోలకి పెంచుతున్నారు, అలాగే ఈ సినిమాకి కూడా టికెట్ రేట్ పెంచారు కాబట్టి డెఫినెట్ గా కలెక్షన్స్ పరంగా అయితే ఫస్ట్ డే రికార్డ్స్ అయితే వస్తాయని చెప్పి నేను అనుకుంటున్నాను. రికార్డ్స్ అయితే వస్తాయి. కీరవాణి గారి మ్యూజిక్ సార్, మెయిన్ మూవీకి ఆయు పట్టు అనేసి అంటున్నారు, అది ఎలా అండి? అవునవును, కీరవాణి సంగీతం ఈ సినిమాకి హైలైట్, వన్ ఆఫ్ ది హైలైట్స్ గా చెప్పొచ్చు. ఆయన పాటలు బాగున్నాయి. పర్టికులర్ గా కీరవాణి బాణీలు ఎంత మంచి బాణీలు ఇస్తాడో అంత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తాడు. ఇప్పుడు ఆయన రాజమౌళి సినిమాలన్నిటికీ రైట్ ఫ్రమ్ స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి RRR, ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా ఆయన మ్యూజిక్. సో బాణీలు అంటే ట్యూన్స్ కంటే కూడా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో ఆయన చాలా ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు. అసలు అంటే మామూలుగా ఒక మోస్తరుగా ఉన్న సన్నివేశాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. అంటే అందులో కొంచెం డెప్త్ ఉంటే, ఆ సీన్ లో కనుక విషయం ఉంటే దాన్ని ఎక్కడికో అంటే తన బీజిఎం తోటి ఎక్కడికో తీసుకెళ్ళగలిగే సామర్థ్యం, ప్రతిభ ఉన్నటువంటి కీరవాణి ఈ సినిమాకి తన సాయి శక్తుల ఇది చేశాడు, కృషి చేశాడు ఈ సినిమాని ఎలివేట్ చేయడానికి. కానీ సన్నివేశాల్లో బలం లేనప్పుడు కీరవాణి అయినా ఎవరైనా ఏం చేయలేరు. సో ఆ సన్నివేశాల్లో బలం లోపించడం వల్ల ఈయన ఎంత
అద్భుతమైనటువంటి బీజిఎం ఇచ్చినా కూడా కొన్ని సీన్స్ ఎలివేట్ అయ్యి ఉండకపోవచ్చు. ఇప్పుడు హరిహర వీరమల్లు పార్ట్ 1 అనేది ఆ భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అంటే పూర్తిగా ఎప్పుడు చేయని పాత్ర పవన్ కళ్యాణ్ గారికి. అలాగే పార్ట్ 2 కూడా ఉందని వింటున్నాం. సో ఆ పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండొచ్చు సార్? అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లంగా పార్ట్ 2 అనేది పార్ట్ 1 సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే జనరల్ అంటే ఇప్పుడున్న ప్రతి భారీ బడ్జెట్ సినిమా కూడా ఈ మధ్య పార్ట్ 2 అనేది ప్లాన్ చేస్తున్నారు. అది బాహుబలితో మొదలైంది, తర్వాత మణిరత్నం, తర్వాత కన్నడలో కేజీఎఫ్, తర్వాత మన కల్కి, ఇలాగా చేస్తున్నారు. కానీ ఇవన్నీ చూస్తే బాహుబలి 1 పెద్ద హిట్ అయ్యి ఉండకపోతే పుష్ప, ఇలాగా నువ్వు మనం గమనిస్తే పార్ట్ 1 ఇవన్నీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత పార్ట్ 2 వచ్చినాయి. పార్ట్ 1 హిట్ అవ్వకుండా పార్ట్ 2 వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఆ మధ్య కన్నడలో ఒక సినిమా కబ్జా అనేదో దాన్ని 2 భాగాలుగా 2 పార్ట్ల కింద తీసినామని చెప్పి అన్నారు. చాలా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తోటి వచ్చింది ఆ సినిమా. ఇలా డిసప్పాయింట్ చేసేసరికి ఇంకా పార్ట్ 2 అనేది వినిపించట్లేదు. ఈవెన్ బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర సినిమా కూడా పార్ట్ 2 అన్నారు. ఇప్పటి వరకు దాని గురించి ఎక్కడ న్యూస్ మనకి వినిపించట్లేదు. కాబట్టి ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమాకి పార్ట్ 2 ఉంటుందా లేదన్నది ఒక 4-5 రోజుల్లో డిసైడ్ అవుతుంది. ఈ సినిమా బాక్స్ అంటే ఈ విమర్శలను పక్కన పెడితే కమర్షియల్ గా బయటపడింది అనుకో, బాగుందన్నారు అనుకో, అప్పుడు ఇది పట్టాలెక్కుతుంది. లేకపోతే డౌట్ అన్నమాట. ఇప్పుడు ఈవెన్ దేవర కూడా పార్ట్ 1 అన్నారు. పార్ట్ 1 కమర్షియల్ గా సేఫ్ అని చెప్పినా కూడా ఇప్పటివరకు పార్ట్ 2 గురించి ఇంకా అంటే ఎన్టీఆర్ కూడా 2-3 సందర్భాల్లో డెఫినెట్ గా ఉంటుందని చెప్పినప్పటికి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పార్ట్ 2 ఉంటుందా లేదా అని. సో ఇది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన 20-30% ఆల్రెడీ పార్ట్ 2 షూట్ కూడా చేసామని చెప్పి అంటున్నాడు అని చెప్పిన నేపథ్యంలో ఈ సినిమాకి నిజంగా పార్ట్ 2 ఉంటుందా లేదా అన్నది ఒక 4-5 రోజుల్లో డిసైడ్ అవుద్దని మనం చెప్పొచ్చు. సార్, మూవీకి బాగా హైప్ ఇచ్చిన సన్నివేశాలు అంటే ఏం చెప్తారు? అదే ఇందులో పర్టికులర్ గా ఒక పులితో ఒక సీన్ ఒకటి ఉంటుంది. పులిని విలన్ మన పవన్ కళ్యాణ్ మీదకి ఇది చేస్తే ఆ పులిని ఓన్లీ కళ్ళతో కట్టడి చేసే ఒక సీన్ ఉంటుంది. అది ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మామూలుగానే పవన్ కళ్యాణ్ ఐస్ చాలా చాలా ఎక్స్ప్రెసివ్గా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంటే చాలా భావాలు పలికించగలుగుతాడు ఆయన ఆ కళ్ళతోటి. ఇక్కడ క్లోజప్లో అంటే ఆయన్ని దగ్గర నుంచి చూసి పులి కూడా జంకి వెనక్కి వెళ్ళే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ కానీ క్లాప్స్ పడేలాగా ఉంటాయి. అంటే డైలాగ్స్ చెప్పడంలో కానీ హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో కానీ పవన్ కళ్యాణ్ ఎక్స్పర్ట్ కాబట్టి ఆ సీన్స్ చాలా హైలైట్. ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఆ బిట్ వరకు సెల్ ఫోన్లో షూట్ చేసి ఈ ఫేస్బుక్లో, ట్విట్టర్లో అది పెట్టి వైరల్ చేస్తున్నారు. అది చాలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. ఆ పర్టికులర్ సీన్, పులితో చేసే సీన్ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది, బాగుంటుంది. బాబీ డియోల్ గారు ముఖ్యంగా ఆయన పాత్ర ఎలా డిజైన్ చేశారండి? ఎలా ఉందంటే ఔరంగజేబు పాత్రలో ఆయన నటిస్తున్నారని తెలిసింది. అంటే ఆయన పూర్తి న్యాయం చేయగలిగారా? అంటే బాబీ డియోల్ బేసిక్ గా అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్. చాలా అద్భుతంగా మనం యానిమల్ సినిమాలో మనం చూసాం ఎంత గొప్పగా పర్ఫార్మ్ చేస్తాడు అన్నది. అలాగే డాకు మహారాజులో కూడా ఉంటది. ఈ సినిమాలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పాత్ర బాబీ డియోల్ది. దాన్ని ఎక్స్ట్రాడనరీగా చేశాడు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ బాబీ డియోల్ సీన్ ఉండదు అనమాట. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కన్ఫ్రంట్ అవుతారో అక్కడ ఎండ్ కార్డు పడుతుంది. అక్కడ రియల్ బ్యాటిల్ స్టార్ట్స్ అని సెకండ్ పార్ట్కి లీడ్ లాగా అది చూపించడం జరిగింది అనమాట. బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది, చాలా బాగుంది. సార్, ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ గురించి ఏం చెప్తారు? స్టోరీ, ఓవరాల్ స్టోరీ గురించి అంటే స్టోరీ పరంగా ఒక మంచి స్టోరీ ఇది. అంటే ఎన్నో సంవత్సరాలు దీని మీద కసరత్తు చేసి క్రిష్ ఫైనలైజ్ చేసినటువంటి స్టోరీ. ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మన బుర్రా సాయి మాధవ్ కానీ, మన ఈవెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా స్పెషల్ థ్యాంక్స్ కార్డ్ ఇచ్చారు. ఆయన ఇందులో క్రియేటివ్ సైడ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఒక మంచి సినిమాని అందించాలన్న తపంతో చేసినప్పటికి కూడా ఎగ్జిక్యూషన్లో తడబాటు వల్ల కావచ్చు, లేకపోతే వేరే వేరే రీజన్స్ వల్ల కావచ్చు, ఎక్కువ రోజులు దీనివల్ల కావచ్చు, పవన్ కళ్యాణ్ తగిన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల కావచ్చు. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఆయన స్వయంగా చెప్పాడు,
నేను రోజుకి 2 గంటలు దీనికి నేను కేటాయించాను, ఆ 2 గంటలు వాళ్ళు షూట్ చేసుకున్నారు. అంటే ఒక సినిమాకి సంబంధించి ఒక సీన్ తీయడానికి 10-12 గంటలు కష్టపడాల్సి వస్తుంది జనరల్గా. అటువంటిది జస్ట్ ఒక 2 గంటలు కేటాయిస్తే సినిమా తీయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఇది. ఆ పరిమితులన్నిటి మధ్య కూడా వచ్చిన అవుట్పుట్ అని మనం చూసినప్పుడు మంచి అవుట్పుట్ వచ్చిందనే మనం చెప్పాలి. కానీ ఇవన్నీ అంటే రోజుకి 2 గంటలు కష్టపడ్డా 20 గంటలు కష్టపడ్డా అనేది టికెట్ కొనుక్కొని థియేటర్లో కూర్చునే ఆడియన్కి అనవసరం కదా. 20 గంటలు కష్టపడు, అసలు ఒక్క గంట కూడా కష్టపడకుండా సినిమాలో చెయ్యి, సినిమా బాగుందా లేదా అన్నది ఫైనల్గా చూసుకుంటాడు. అందువల్ల ఓవరాల్గా చూస్తే కథ పరంగా కానీ వేరే సాంకేతిక పరమైనటువంటి అంశాలు, ఇప్పుడు దీనికి 2 సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేశారు, మనోజ్ పరమహంస అని ఒక ఆయన, జ్ఞానశేఖర్, ఇద్దరు కూడా ఎక్సలెంట్ సినిమాటోగ్రాఫర్స్. సో సినిమాటోగ్రఫీ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ టెక్నికాలిటీస్ పరంగా అన్ని రకాలు కూడా బాగుంటుంది. కానీ సీజీ పరంగా అంత జాగ్రత్తలు అవి తీసుకోకపోవడం వల్ల చాలా సన్నివేశాలు తేలిపోయాయి అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. చూడాలి. అంటే మొదటి రోజు చూసినంత క్రిటికల్గా తర్వాత రోజు చూసే వాళ్ళు అంత క్రిటికల్గా చూడరు. ప్లస్ ఇంత నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత నిన్నటి నెగిటివ్ టాక్ ఈరోజు నెగిటివ్ టాక్ వచ్చి చూసి రేపు థియేటర్లకు వెళ్ళే వాళ్ళు అరే బాగానే ఉంది కదా, మరి ఎందుకంత ఘోరంగా విమర్శించేది అని కూడా అనుకోవచ్చు. అంతే కదా, మనం ఒక్కొక్కసారి సినిమా చండాలంగా ఉందని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత సరే చూద్దాంలే అని మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత అరే బాగానే ఉంది కదా, ఎందుకు దీన్ని ఇంతగా చేశారు అని కూడా అనిపించవచ్చు. కాబట్టి రేపు ఎల్లుండి, ఇందాక నేను చెప్పినట్టు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు దీనికి చాలా ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది ఈ సినిమాకి. మండే కల్లా ఈ సినిమా రిజల్ట్ ఏంటి అన్నది మనకి తెలుస్తుంది. టోటల్ ఓవరాల్ గా మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అంటే మీ అభిప్రాయం? అంటే నేను చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ ఎక్కడ పెద్దగా వంకలు పెట్టడానికి లేకుండానే ఉంటది. ఒక పవన్ కళ్యాణ్ ప్రతి సీన్ లో కూడా ఒకేలా కాకుండా డిఫరెంట్ కనిపిస్తుండడం, కొంచెం వాయిస్ వేరియేషన్ కూడా వేరేగా ఉండడం, ఇటువంటి అంశాలను మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా పాస్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ గ్రాఫిక్స్ విషయంలో కొంత డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. ఓవరాల్గా నేను ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 2/5 రేటింగ్ ఇస్తాను. 2/5 యావరేజ్. థ్యాంక్ యూ, చాలా చక్కగా వివరించారు. అంటే మూవీని మంచిగా అనలైజ్ చేసి మాకు తెలిసేలా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రవళిక.